మనందరి పక్షముగా మన శిక్షలన్నీ ఆయన మీద వేసుకొని సిలువపై శిక్షను అనుభవించాడు. ఆ శిక్షను అనుభవించిన దేవుని వైపు చూసి, అయ్యా నువ్వు మొరపెడితే రోగములు పోతాయి, కష్టములు పోతాయి, శ్రమలు పోతాయి, ఏ పరిస్థితి అయినా మార్చబడింది. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. నీకు స్వస్థత ఈరోజు. నీ శరీరమునకు అనారోగ్యమా? నీ హృదయం నలిగిందా? ఆ నలుపబడిన ప్రభువును చూడు, గాయపరచబడిన ప్రభువును చూడు. శిరస్సు నుంచి పాదముల వరకు కొంచెమైనను స్వస్థత లేదు. అన్ని గాయములు పచ్చి పుండ్లు చీల్చబడింది శరీరము. ఎందుకంటే ఆయన పిల్లలకి స్వస్థత ఇవ్వాలి. ఆయన అక్కడ మరణిస్తే మనం ఇక్కడ బ్రతుకుతాం. కాబట్టి ప్రపంచానికి నడుమొడ్డైనటువంటి యెరూషలేములో గొల్గొతా కొండ మీద ప్రజలందరి కొరకు ప్రాణము దారగా పోస్తాడు. ఆయన గాయాలు చూస్తే నువ్వు బ్రతుకుతావు బిడ్డ.